హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము వెళ్తున్నాము ఫోనిక్స్ మార్కెట్ సిటీ. మా అమ్మాయికి స్కూల్లో 3 ఫన్ సిటీ కూపన్స్ ఇచ్చారండి గేమ్స్. సో అవి యూస్ చేసుకుంటాను అంటే మేము ఫోనిక్స్ మార్కెట్ సిటీకి వెళ్తున్నాము. సో మేము రీచ్ అయిపోయాము ఫోనిక్స్ మార్కెట్ సిటీ. సో కార్ పార్కింగ్ అయితే నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది, భలే బాగుంది. ఫస్ట్ టైం కార్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో కార్ పార్క్ చేసుకున్న వెంటనే అక్కడ గ్రీన్ లైట్ కాస్త రెడ్ అయిపోతుంది. సో నో కన్ఫ్యూషన్ అనమాట కార్ పార్కింగ్కి. సో కార్ పార్కింగ్ నుంచి మేము లాబీలోకి ఎంటర్ అయిపోయాము. సో గ్రౌండ్ ఫ్లోర్లోకి బ్యాగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయిపోతేనే అక్కడ అంతా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట, లైఫ్ స్టైలు. సో అన్నీ చూసుకుంటూ మేమైతే ఫన్ సిటీకి 5th ఫ్లోర్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడక్కడ కొన్ని ఫోటోషూట్ లాగా ఉన్నాయి, బాగున్నాయి ఇవన్నీ. మేము ఫొటోస్ తీసుకుంటూ ముందుకెళ్ళాము. ఇక్కడ చూడండి అన్ని జ్యువెలరీ షాప్స్, జాయలుకాస్, మలబార్, కళ్యాణ్ జ్యువెలరీస్, మొత్తం ఇక్కడంతా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం జ్యువెలరీ షాప్ అండి. కృష్ణయ్య శెట్టి, ఫాస్ట్ ట్రాక్ చూస్తున్నారుగా మీరు కూడా, ట్రెండ్స్ కూడా ఉంది. సో ఇలా మేము ఎస్కలేటర్ ఎక్కేసి 5th ఫ్లోర్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఫన్ సిటీకి. సో నేను వెళ్తూ మొత్తం మాల్ ఒక రౌండ్ వీడియో తీసుకున్నాను అనమాట. సో ఫన్ సిటీలోకి వెళ్ళిపోగానే మేమైతే వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఏ గేమ్స్ ఆడొచ్చు అని చూసుకున్నాము. మా అమ్మాయి అయితే ఈ గేమ్స్కి ఇంట్రెస్ట్ చూపించింది. సో బైక్ రేస్కి తర్వాత ఈ గేమ్ ఆడిందనమాట. దీంతో గన్తో షూట్ చేస్తుంటే డెవిల్స్ మొత్తం చనిపోతున్నట్టు అదొక గేమ్ ఆడింది. సో ఇక్కడంతా ఇన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ ఈ గేమ్స్ ఉన్నాయి పిల్లలకంతా. సో గేమ్స్ అయిపోయాక మళ్ళీ మేము మాల్ చూస్తూ అలా ముందుకు నడిచాము. సో ఇది పైనుంచి కింది వరకు ఒక వ్యూ అన్నమాట. చాలా పెద్ద మాల్ అన్నమాట ఇది. సో 5th ఫ్లోర్లోనే ఫుడ్ కోర్ట్ ఉంది. సో పిల్లలు ఆగుతారా అండి ఫుడ్ కోర్ట్ చూస్తే, ఏదో ఒకటి అడుగుతారు కదా. సో సరే అని మేము కూడా ఫుడ్ కోర్ట్ వైపు వెళ్తున్నాము. మధ్యలో ఇవన్నీ షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. పైన కూడా షాపింగ్ ఉంది. సోచ్ ఆఫర్స్ ఉండిండే. సో మా బుజ్జిగాడు ఇలా తను అలోన్గా నడుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు మాల్ని. కుషాల్స్ జ్యువెలరీ షాప్ కూడా ఉంది. ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయండి. అంతా మనకు తెలిసిన షాప్సే అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కరాచీ బేకరీ కూడా ఉంది. సో ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం మేమైతే. ఇది చూడండి షాన్లియాస్ ఎంత వెరైటీగా బాగున్నాయి కదా. పైనుంచి ఇంకొకసారి వ్యూ అన్నమాట. ఆ లైట్స్లో ఇదంతా తిరుగుతూ ఉంటే భలే బాగా అనిపిస్తుంది. కాకపోతే ఏమి కొనలేమనిపిస్తుంది ఈ మాల్స్లో మనమైతే. ఇక్కడంతా ప్లే ఏరియాస్ అండి. సో మేమైతే పిజ్జా హట్కి వెళ్ళామన్నమాట. పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట, మీడియం సైజ్ది. బాబుకైతే పిజ్జా బేస్ తినిపించాను, ఓన్లీ బ్రెడ్ అన్నమాట. వాడికి అక్కడ ఉండే అమ్మాయి బెలూన్ తయారు చేసి ఇచ్చింది. సో హీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా పిజ్జా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ఫ్లోర్లు ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. సో వాకింగ్ లాగా అనిపించింది మాకైతే. దాని తర్వాత ఇలా అంతా వాకింగ్ చేసుకుంటూ అన్ని ఫ్లోర్లు తిరిగేసాము.
ప్రతి ఫ్లోర్‌లోనూ ఇలా డిస్‌ప్లే పీసెస్ కానీ సంథింగ్ ఫోటో తీసుకోవడానికి అన్నట్టుగా పెట్టారు కదా! వాటి దగ్గర నిల్చొని ఫోటోస్ తీసుకుంటూ మేము ముందుకు కదిలాము. ఇది యాచ్. మొత్తానికి ఇలా అంతా రౌండ్ వేసుకుంటూ అన్ని ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ప్రతి ఫ్లోర్‌లో కిందికైతే దిగేసాము. చాలా బాగుంది. ఫోనిక్స్ మార్కెట్ సిటీ అండి. బెంగుళూరులో ఉంది ఇది. ఇక్కడైతే మంగోలియా బేకరీ అని ఉంది. ఒక కేకే ఇక్కడ 350 రూపీస్ అమ్ముతున్నారు. చాలా కాస్ట్లీ. మాకైతే వాకింగ్ చేస్తున్నట్టే అనిపించింది మాల్‌లో తిరుగుతూ ఉంటే. మనకు తెలియకోకుండానే వాకింగ్ అయిపోతుందండి ఇంత పెద్ద మాల్‌లోకి ఎంటర్ అయ్యామంటే. షాప్స్ చూసుకుంటూ, అక్కడ లైటింగ్స్, కొత్త కొత్త డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ చూస్తూ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో, నాకైతే వాకింగ్ లాగా అనిపించింది. తర్వాత మేమైతే వెళ్ళాము స్మార్ట్ బజార్‌కి. సో, అక్కడ కొంచెం హౌస్‌కి కావాల్సినవన్నీ పర్చేస్ చేసామన్నమాట. అలాగే కొన్ని స్టీల్ సామాన్లు చూసాము. ఆఫర్ ఉండింది 50%. ఇది స్టీల్ ఇడ్లీ పాత్ర అనమాట. మేమైతే రైస్ 25 కేజెస్ పెట్టుకోవడానికి ఒక స్టీల్ పాత్రని చూసాను. అదే క్యారియర్ అండి. అది కూడా ఆఫర్‌లో ఉండింది 50% ఆఫ్‌లో. సో, అన్నీ చెక్ చేసి ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొని, ఒక స్టీల్ క్యాన్ కూడా తీసుకొని, మిగతావన్నీ అలా షాపింగ్ చూసుకొని ఎగ్జిట్ అయ్యాము. బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే చాక్లెట్స్ ఉంటాయి కదా! ఇంకా పిల్లలకు తప్పనిసరిగా చాక్లెట్ అయితే కొనాల్సిందే. సో, పిల్లలకు చాక్లెట్స్ తీసుకొని అన్నీ ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంటికి బయలుదేరేసామన్నమాట. ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయిపోయేసి, అది శనివారం కదా! పక్కనే మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడైతే వరాహమూర్తి, సాయిబాబా, శివుని విగ్రహాలు ఉన్నాయి. శివునికైతే ఏ టైంలో అయినా మనం వాటర్ వేయొచ్చనమాట. ఒక బకెట్ పెట్టింటారు అక్కడ. ఒక చెంబు కూడా పెట్టి ఉంటారు. ఇక్కడ సీతారాముల విగ్రహాలు. మెయిన్ గుడిలో అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. ఆ రోజు వినాయకుడిని అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్‌తో అలంకరించారు. పైనాపిల్, బనానా, యాపిల్, ఆరెంజ్ అన్ని ఫ్రూట్స్. తర్వాత వెజిటబుల్స్ అయితే బెండకాయలు, కాకరకాయలు, క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ వేసి అలంకరించి ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది చూడగానే. ఇలా దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరేసామన్నమాట. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.